ఇక్కడ చిత్తపులి పిల్లలు ఉన్నాయని మాకు ఉదయం సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు నేను ఎబ్బిఓ మహబూబ్ బాషా గారు వచ్చి ఇక్కడికి చూసినాము. ఇక్కడ తిరిగి చూసినాము ఈ ప్రదేశాల్లో. కానీ ఇక్కడ చూసేవి వచ్చేసి జంగిలి పిల్లికి సంబంధించినటువంటి ఆడలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. పగ్మార్క్ అంటారు దీన్ని, పాదాలు అవి. కాబట్టి ఇది జంగిలి పిల్లిగా మేము నిర్ధారిస్తున్నాము. అయినప్పటికీ మీరు ఇట్లా పొలాలకు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలా. కట్టే కానీ ఎదురు పట్టుకుంటారు, ఎందుకంటే జాగ్రత్త ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఊర్లో కూడా కుక్కలతోనే మీరు జాగ్రత్త పడతారు కదా ఊర్లో ఉన్నా కూడా. కాబట్టి మీరు ఎవరైనా కూడా ప్రతి మంచి జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు. ఎందుకంటే మీరు అజాగ్రత్త అయితే ఉండొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి రేసు కుక్కలు ఉంటాయి, తర్వాత ఏదో నక్కలు తిరుగుతుంటాయి ఇటువైపు. కాబట్టి మీరు అంతా జాగ్రత్తగా ఉండి ఏదైనా కర్ర ఖచ్చితంగా పెట్టుకోండి బయటకు వచ్చేటప్పుడు. 2-3 కలిసి రండి. అది మళ్ళా నెక్స్ట్ మళ్ళా వస్తాము రేపు. మీరు ఏదో ఫోటో ఖచ్చితంగా మీరు ఫోటో తీసుకోండి. ఈసారి ఫోటో తీసుకుంటే అవకాశం ఉంటే ఫోటో తీయండి. ఇక్కడ ఉండే మాత్రము చిత్తపులి కాదు అని మాత్రం నేను చెప్పగలను. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ముద్దునూరు సెక్షన్. మాకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి రాంపురం దగ్గర వచ్చినాము. రాంపురం పంట పొలంలో వచ్చి రైతు దగ్గర వచ్చినాము. అక్కడ వెళ్తే అక్కడ చిత్తపులి ఉంది అని చెప్పినారు వాళ్ళు. మా తర్వాత మళ్ళీ మేము విచారించినాము. విచారించిన తర్వాత తెలిసింది ఇక్కడ తెచ్చి పాతి పెట్టారని. రాంపురం గట్టు దగ్గర పాతి పెట్టారని మాకు సమాచారం వచ్చింది. చిరుతపులి పాతి పెట్టారని. మేము మళ్ళీ అక్కడికి వచ్చి అతను అక్కడ పట్టుకొని అతని ద్వారా ఎక్కడ పాతి పెట్టిన అడిగితే అతను చెప్పినాడు మాకు, పలానా చోట పాతి పెట్టామన్నాడు. అక్కడికి అతని భరత్ అనే వ్యక్తి నా పక్కన ఉన్నాడు. ఇతను వచ్చేసి ఒప్పుకున్నాడు. అతను ఈ విధంగా అక్కడ పాతి పెట్టినాం సార్ అని. అతను ఇక్కడ పిలుచుకొచ్చి చెప్తే అక్కడ అది గుంత తీసినాము. తీసిన తర్వాత లోపల ఉంది చిరుతపులి కళేబరం ఉంది.